ఫ్రెండ్స్ నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోటో జీ 5G ఫోన్ అయితే ఎట్టకేలకు మన దగ్గరికి అయితే వచ్చేసింది. సో నిన్న దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ అయితే ఫ్లిప్కార్ట్లో జరిగింది. అండ్ మోటోరోలా ఈ ఫోన్ని 1 వీక్ బ్యాక్ అయితే 21,000కి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ నిన్న ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి 1000 రూపీస్ HDFC బ్యాంక్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 20,000కి మనకి ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో రైట్ నా ఇండియాలో అవైలబుల్ ఉన్న ఫోన్స్లో చూసుకుంటే ఈ ఫోన్ చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 20,000కి మనకి ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇండియాలో ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రాసెసర్ తో వస్తున్నది. ఈ వీడియోలో అయితే మనం ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి అసలు ఫోన్ ఎలా ఉంది అండ్ దీనికి సంబంధించిన సింపుల్ క్విక్ రివ్యూ కూడా అయితే చెక్ చేద్దాం. సో గైస్ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కాస్త మోటివేషన్ గా అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. నేను నా ఓన్ మనీ స్పెండ్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ని కొంచెం ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా చేయండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మరిన్ని ప్రొడక్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇది మనకి మోటో జీ 5G స్మార్ట్ ఫోన్ అయితే. సో బాక్స్ చూసుకోవచ్చు ఈ రకంగా అయితే ఉంది. సో స్టాండర్డ్ మోటో బాక్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మోటోరోలా లోగో ఉంది, మోటో జీ 5G అని రాస్తుంది. ఇక్కడ చూసుకుంటే 5G సింబల్ అయితే వేస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మోటోరోలా అని ఉంది. అండ్ ఈవెన్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అల్ట్రా ఫాస్ట్ 5G స్పీడ్ ఫర్ ఆల్ అని అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం సీల్ అయితే ఓపెన్ చేసి ఫోన్ ఎలా ఉందనేది అయితే చెక్ చేద్దాం. సో గైస్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇవి గైస్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. అండ్ దెన్ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్గా మనకి Type-C కేబుల్ అయితే ఉంది. అండ్ దెన్ మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. ఇది మోటోరోలా స్టాండర్డ్ ఛార్జింగ్ బ్రిక్ గైస్, మనకి టర్బో ఛార్జర్ అని పిలుస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి 12V 12.67 ఆంపియర్స్ ఉంది. అండ్ 10V 2 ఆంపియర్ అయితే ఉంది. సో మాక్సిమం అవుట్పుట్ చూసుకుంటే 20W అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కోచ్ గైస్ మనకి కేస్ అయితే ఫోన్తో పాటు అయితే వీళ్ళు పంపించారనమాట. సో మీకు కేస్ లేదని అనుకోవద్దు, ఫోన్తో పాటు అయితే కేస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కంప్లీట్గా డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే పైన చూసుకున్నట్లయితే మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బాటంలో చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అండ్ Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దానిపైన సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక బ్యాక్ చూసుకోవచ్చు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంది. అండ్ కింద మోటోరోలా లోగో కనిపిస్తుంది. అందులోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఎంబెడ్ చేసి ఉంటుంది అనమాట. సో అది మనకి డివైస్ ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో గైస్ ఫోన్ అయితే నేను బూట్ చేశాను. సో బూట్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇది మీకు క్లీన్ నా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మోటోరోలా ఫోన్స్ అన్నిట్లో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ ఫోన్లో కూడా చూసుకోవచ్చు మీకు సూపర్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉంది. మీకు ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, ఓన్లీ గూగుల్ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు అనమాట. ఈ మోటో మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్కి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. డిస్ప్లేని కానీ లేకపోతే గేమ్ కంట్రోల్స్ కానీ మీకు ఆడియో విజువల్ కంట్రోల్స్ కానీ ఇలాంటివి మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు మనకి మోటో మోడ్స్ అయితే వీళ్ళు ప్రతి ఫోన్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు ఇలా ట్విస్ట్ చేస్తే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది, ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇలాంటి సమ్ మోడ్స్ కూడా అయితే మనకి ఈ మోటోరోలా ఫోన్స్లో అయితే జనరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇది Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది మనకి. అండ్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే November 1st అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వస్తుంది. అండ్ మనకి హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది చూసుకోవచ్చు మనకి 6GB RAM 128GB వర్షన్తో వస్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఇందులో మనకి NFC సపోర్ట్ కూడా అయితే ఉంది గైస్. మీరు పేమెంట్స్ కూడా అయితే చేయొచ్చు, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట ఈ ఫోన్ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మెమరీ ఫ్రీ చూసుకున్నట్లయితే మనకి 128GBలో మనకి అరౌండ్ 15GB అయితే యూస్ చేసి ఉన్నారు. సో ఈ బాక్స్ చూసుకున్నట్లయితే గైస్ మీకు అరౌండ్ 115GB అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. 128GBలో అరౌండ్ 115GB అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది. సో ఒకసారి మనం
కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా క్లీన్ అయితే ఉంది, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది స్టాండర్డ్ మోడ్ అండ్ దెన్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక వీడియో రిజల్యూషన్ అవి అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైజ్ చూసుకున్నట్లయితే మనకి 4:3, 16:9 అండ్ 20:9 లో కూడా అయితే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే తీయొచ్చు అనమాట. అండ్ ఇక వీడియో మాక్సిమం రిజల్యూషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4K UHD సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 4K 20:9 లో కూడా అయితే మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 180p 60 FPS ఉంది, 30 FPS అయితే ఉంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మాక్సిమం మనకి 180p రెజల్యూషన్ వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటన్నింటిని నేను మళ్ళీ చెక్ చేస్తాను, చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోర్ట్రేట్, కలర్ ఆప్షన్, స్పాట్ కలర్, సినిమాగ్రాఫ్, పానోరమా, నైట్ విజన్ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ నేను మళ్ళీ చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. సో ఒక్కసారి మనం ఒక ఫోటో అయితే తీసి చూద్దాం. సో మనకి షట్టర్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటుందనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు షట్టర్ అయితే మీకు చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫోటో చూసుకోవచ్చు, ఫోటో క్లారిటీ కూడా అయితే మనకి చాలా బాగుంది. సో నేనైతే ఈ కెమెరా యూస్ చేసి చాలా ఫొటోస్ అయితే తీసాను. అవన్నీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో దట్ మీరైతే ఒక జడ్జిమెంట్కి అయితే రావచ్చు అనమాట, ఫోన్లో కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి అనేసి. అండ్ సో గైస్ ఇది బ్యాక్ కెమెరా నార్మల్ మోడ్లో తీసాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది. సో నాకు తెలిసి డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగా అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు జూమ్ చేసినా కానీ మీకు ఎక్కడ డీటెయిల్స్ అయితే లాస్ అవ్వట్లేదు. ముఖ్యంగా పైన స్కై చూసుకోవచ్చు, మీకు ఎగ్జాక్ట్ ఏదైతే కలర్లో ఉంటుందో ఆ కలర్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వైడ్ యాంగిల్ షాట్ అనమాట. వైడ్ యాంగిల్లో కూడా మనకి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఇంకొక శాంపిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షాడోస్ కూడా అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీకు చూసుకోవచ్చు ఆ డిఫరెన్షియేషన్ అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. నేను కెమెరా పెట్టి తీస్తున్నది కూడా మనకి ఈజీగా అయితే కనిపిస్తుంది. ఇది వైడ్ యాంగిల్ షాట్, వైడ్ యాంగిల్లో కూడా మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ చెట్ల మీద మనకి సన్ అయితే డైరెక్ట్గా పడుతుంది. సో మీరు కలర్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే నోటీస్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ సన్ అయితే పడుతున్నాడు కాబట్టి చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్రో షాట్, ఇది మ్యాక్రోస్ కూడా అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే నాకు స్కిన్ టోన్స్ కానీ మనకి ఎవ్రీథింగ్ అయితే చాలా బాగా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. నా స్కిన్ ఎలా అయితే ఉందో అలాగే చూపిస్తుంది అనమాట, చాలా న్యాచురల్గా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే పోర్ట్రేట్ మోడ్ అయితే అంత గొప్పగా అయితే లేదు, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది బ్యాక్ కెమెరా నైట్ అయితే తీసాను. సో నైట్ కూడా మనకి చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. మీకు కలర్స్ కూడా అయితే చాలా బాగా వస్తున్నాయి అండ్ కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా. అండ్ ఇది మనకి నార్మల్ నైట్ మోడ్లో తీసాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు నైట్ విజన్ అనే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో తీస్తే మనకి కొంచెం కలర్స్ అయితే బూస్ట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి నార్మల్ మోడ్లో అయితే తీసాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నేను నైట్ విజన్ ఆన్ చేసి అయితే తీసాను అనమాట. సో నైట్ విజన్ ఆన్ చేస్తే మనకి కలర్స్ అనేవి కొంచెం బెటర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది చాలా బాగా అయితే ఇంప్లిమెంట్ చేసినట్లయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నైట్ నార్మల్ ఫోటో బ్యాక్ కెమెరాతో తీసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరాతో తీసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోర్ట్రేట్ మోడ్ అనమాట నైట్ టైమ్. అండ్ ఒక్కసారి మనం ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేద్దాం గైస్. నేను చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేస్తుంది, చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇన్స్టాంట్గా అయితే మీకు ఫింగర్ ప్రింట్ అయితే అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో ఒకసారి మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. సో దట్ మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందని ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఈవెన్ దో మనకి ఇది ఎల్సిడి డిస్ప్లే అయినప్పటికీ సూపర్ కలర్ రిప్రొడక్షన్ అయితే ఉంది. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అద్దరిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి HDR10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది గైస్. మీరు HDR వీడియోస్ కూడా అయితే ఇందులో ప్లే చేయొచ్చు. 180p 60 FPS వరకు మనకి ఇది వీడియోస్ అయితే ప్లే చేయగలుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ అయితే అద్దరిపోయినాయని చెప్పుకోవచ్చు. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అయితే ఆన్ పాయింట్ ఉన్నాయి అనమాట. సో నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు డిస్ప్లే విషయంలో. అండ్ సౌండ్ కూడా సర్ప్రైజింగ్లీ మనకి కొంచెం లౌడ్ అయితే ఉంది. సో మరీ సూపర్ లౌడ్ అని చెప్పను, బట్ మనకి సఫిషియంట్ ఉందని అయితే చెప్పగలను అనమాట. మళ్ళీ నేనైతే చెక్ చేసి మీకు ఫుల్
ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను రిమైనింగ్ థింగ్స్ అయితే. గైస్ డిఆర్ఎం ఇన్ఫో చూసుకున్నట్లయితే ఇది మనకి అఫీషియల్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మీరు ఆ ఓటీటీ కంటెంట్ ని హెచ్డీలో అయితే ప్లే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళైతే మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు అఫీషియల్ గా ఈ ఫోన్ HDR10 HDR10 ప్లస్ అండ్ HLG సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు హ్యాపీగా అయితే మీకు కావాల్సిన కంటెంట్ HDR లో కూడా అయితే ప్లే చేయొచ్చు అనమాట. సో ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ కూడా అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇది ప్లే చేస్తుందా లేదా అసలు వీడియోస్ ని HDR లో అనేసి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రైమ్ వీడియో అయితే ఇది హెచ్డీలో అయితే ప్లే చేస్తుంది. సో మీరు ఒకవేళ ఓటీటీ కంటెంట్ ఎక్కువగా స్ట్రీమ్ చేసే వాళ్ళు అయినట్లయితే మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మీరు హ్యాపీగా మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మీరు హెచ్డీలో అయితే ప్లే చేయొచ్చు. అది మనకి మోటరోలా మోటో G 5G ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే. సో ఇనీషియల్ గా చూసుకున్నట్లయితే ఫోన్ అయితే చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మనకి చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంది అండ్ సర్ప్రైజింగ్లీ కెమెరా క్వాలిటీ కూడా అయితే ఇనిషియల్గా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా కూడా. సో నేనైతే కంప్లీట్గా చెక్ చేస్తాను. సో చెక్ చేసి కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ చేస్తాను, గేమింగ్ రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ కూడా అయితే వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తుండండి. మన వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు గనక వేరే ఏదన్నా ఫోన్తో కంపారిజన్ చేయాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ కూడా అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఈ ఫోన్కి దగ్గరగా ఉన్న ఫోన్ అంటే డెఫినెట్గా సామ్సంగ్ గెలాక్సీ M51 ఒకటి, OnePlus Nord ఒకటి. అంటే ఈ ఫోన్ తర్వాత మనకి చీపెస్ట్ 5G ఫోన్ అంటే అదే అని చెప్పుకోవచ్చు. సో నేను ట్రై చేస్తాను ఆ రెండు ఫోన్స్తో కూడా అయితే ఫుల్ కంపారిజన్ అయితే చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.